నెల్లూరు నగరంలోని ది ఆర్యవైశ్య అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలోని ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు, మహిళా అధ్యక్షురాలు నిర్మల, గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గుప్తా, పూర్ణచంద్రరావు, శ్రీరామ్, భరత్, ఆంజనేయులు, శ్రీరామ్, శైలజ, కావ్యశ్రీ, రమాదేవి, వెంకయ్య, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ 50వ సంవత్సరానికి మేము ఇట్లా ప్రెసిడెంట్గా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా సంస్థలో ఇవన్నీ జరగడం కూడా మాకు చాలా హ్యాపీనెస్గా ఉంది. మేము మా మహిళా విభాగ సంస్థ ద్వారా ఎంతోమంది పేద స్కూల్స్లో వాళ్ళకి కావాల్సినవన్నీ అందజేశాము. వృద్ధాశ్రమాలు నరకూరుగా గీతామయ లాంటి వృద్ధాశ్రమాలు ఎన్నిటికో వాళ్ళకి భోజన సదుపాయాలు కలిగించాము. ఇలాంటి అవకాశాలన్నీ మాకు ఇచ్చినందుకు మా ఓపా సంస్థకి, మాకన్నా పెద్దవారందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జైవాసు. నా పేరు ఏ చంద్రశేఖర్ గుప్తా, అవోపా అధ్యక్షుని మరియు న్యాయవాదిని. నేను గత 2 సంవత్సరాలుగా ఈ ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్లో అంటే అవోపాలో అధ్యక్షత వహిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మేము ప్రతి ఆదివారము మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి బీద కులమతం లేకుండా అందరికీ ఏర్పాటు చేస్తున్నాము. మాకు ఒక 10 మంది డాక్టర్స్ 2 గంటలకే వచ్చి వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేసి వాళ్ళ వల్ల మేము చాలా మన్నన పొందుతున్నాము. ఇక్కడ కొంతమంది దాతలు ప్రతి సంవత్సరము మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సంవత్సరము 50వ సంవత్సరము వచ్చిన కారణంగా నా అదృష్టంగా భావిస్తూ పూర్వపు అధ్యక్షులకి, ప్రెజెంట్ అధ్యక్షులకి అందరికీ నా ద్వారా సన్మాన కార్యక్రమం జరుగుతుందంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దీనికి ముఖ్య కారకులు ఈ మాజీ అధ్యక్షులు మన ఎంపీ ఆంజనేయులు గారు, కృష్ణకుమార్ గారు, మన వెంకయ్య గారు, రూప గారు, పాస్ట్ ప్రెసిడెంట్లు, మన ప్రెజెంట్ అవోపా మహిళా విభాగం వారు, వీళ్ళంతా సహకరించి నాకు తోడ్పడుతున్నందువల్ల వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా కార్యక్రమంలో కులమతం లేకుండా మేము ప్రతి వారము ఆదివారము 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉచితంగా మందులు ఇస్తూ వాళ్ళకి మజ్జిగ, మన మహిళల చేత మజ్జిగ కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళకి కావలసిన సౌకర్యాలు కలుగజేస్తూ ఉన్నాము. జై వాసవి.